నిరుద్యోగులకు సైబర్ వల నెలకు 30,000 జీతం ఉద్యోగుల పేరిట ఆఫర్స్ భారీగా నియామకాలు ఆపై సైబర్ నేరాలపై ప్రత్యేక శిక్షణ అంటూ చూస్తున్నాం. మాదాపూర్లో కాల్ సెంటర్ గుట్టురట్టు నిందితుల అరెస్ట్. ఇటీవల మయన్మార్ నుంచి 24 మంది తెలంగాణ వాసులు సురక్షితంగా ఇంటికి. రాజస్థాన్లో సైబర్ స్థావరాన్ని పట్టించినటువంటి ఖమ్మం వాసులు అంటూ చూస్తా ఉన్నాం. సో సైబర్ నిరుద్యోగులకు ఎవరైతే ఉద్యోగుల కోసం ఎత్తుకుంటా ఉన్నారో వాళ్ళకు సైబర్ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి 30,000 జీతం ఇచ్చి చేపిస్తున్నట్ట కాల్ సెంటర్లో. సైబర్ నేరగాలు వివిధ పద్ధతుల్లో నయా మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా డార్క్ వెబ్ ద్వారా నిరుద్యోగుల వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నటువంటి కేటుగాళ్లు వారికి జాబ్ ఆఫర్స్ ఇస్తూ రిక్రూట్మెంట్ చేసుకున్నట్టు తెలిసింది. తర్వాత వారికి సైబర్ నేరాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి బలవంతంగా మోసాలు చేస్తున్నట్టు సమాచారం. ఫ్రీ గిఫ్ట్లు, ఆపదలో ఉన్నాం ఆదుకోవాలని వాట్సాప్ మెసేజ్ ద్వారా డబ్బులు లాగడం వంటివి చేయడంతో పాటు జాబ్ ఆఫర్లు, మత ప్రార్థనల పేరుతోనూ కొత్తగా మోసాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. తాజాగా హైదరాబాద్ మాదాపూర్లో సైబర్ నేరాల కోసం భారీగా రిక్రూట్మెంట్ చేపడుతున్నటువంటి కాల్ సెంటర్ గుట్టురట్టయింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది. వేతనం 30,000, టార్గెట్ 30 కాల్స్ అట. సో ఇట్లా రెగ్యులర్ గా కాల్స్ చేస్తూ 30 కాల్స్ చేస్తూ వాళ్ళను వలలో వేసేటువంటి ప్రయత్నం చేసేందుకు గాను 30,000 రూపాయలు ఇస్తున్నట్లు, దానికి సపరేట్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నట్టు తెలుస్తోంది. సో దీనిపైన జాగ్రత్తగా ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే నిరుద్యోగులు ఇలాంటి వాటికి గనక మీరు పోయి గనక పోతే ఖచ్చితంగా జైలు పాలయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎవరు డైరెక్ట్ మీకు తెలియదు, డైరెక్ట్ రిక్రూట్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళు ఎట్లా దొరుకుతారో ఏందో అర్థం కాని పరిస్థితి కనబడతాం. కానీ మీరు మాత్రం 100% దొరికే అవకాశం ఉంది. వాళ్ళు ఎక్కడో ఉండి పాకిస్తాన్లోనో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లోనో కొరియాలోనో ఉండి మానిటర్ చేస్తూ ఉంటారు. సో ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అయితే ఉంది. దయచేసి అందరూ కూడా ఈ సైబర్ నేరాల పట్ల నిరుద్యోగులు ఎవరైనా ఇలాంటి వాటిని చేయమని, అంటే నిరుద్యోగులను ఎవరైనా రిక్రూట్ చేసుకునే వాటిని చేయమంటే ఇమీడియట్గా పోలీసులకు సమాచారం అందించే ప్రయత్నం చేయండి. అప్పుడు కొంతమేర రిలీఫ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది.